ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పెద్ద పులి కలకలం రేపింది. నర్సాపూర్ గౌరం వాగు దగ్గర పులి గాండ్రింపులు విన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి పాదముద్రలు సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువుల మేతకు అడవుల్లోకి వెళ్లకూడదని సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పెద్ద పులి కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వారం రోజులుగా ములుగు జిల్లాలో పెద్ద పులి భయాందోళనను రేకెత్తిస్తుంది. వారం రోజుల క్రితం అది గోదావరి అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ నుంచి అది గోదావరి అవతలి భాగం నుంచి అంటే గోదావరి అవతల ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం వాజేడి వెంకటాపురం మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి గోదావరి దాటి యువతల వైపుకు మంగపేట మండలంలోకి వారం రోజుల క్రితం పెద్ద పులి వచ్చింది. అయితే మంగపేట మండలంలో ఉన్నటువంటి ఏమాచల లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఆ ప్రాంతం నుంచి అది నేరుగా రాజుపేట నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్ళినట్లు అధికారులు ధృవీకరించారు. తర్వాత తిరిగి మళ్ళీ అదే పులి తిరిగి మళ్ళీ వచ్చినట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. ఇవాళ తాడ్వాయి మండలంలో పులి సంచారం చేస్తున్నట్టు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పాదముద్రలు సేకరించారు. తాడ్వాయి మండలం నర్సాపూర్ సమీపంలోని గౌరారం వాగు వద్ద పాదముద్రలను గుర్తించారు. అయితే ఆ ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నది. స్థానికులైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. అటవీకి పశువుల మేత కోసం అటవీకి లేదంటే అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ఎవరు కూడా అడవుల్లోకి వెళ్ళొద్దని అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది కూడా ఇదే సమయంలో పెద్ద పులి గోదావరి నది దాటి ఇతలికి వచ్చి మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కిన్నెరసాని దండకారణ్యం ఫారెస్ట్ లోకి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళిపోయింది గత ఏడాది. సేమ్ మళ్ళీ ఈ ఏడాది కూడా అదే పులా కాదా అనేది నిర్ధారణ కాలేదు, కానీ సేమ్ అదే ప్లేస్ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణమైంది. అయితే వారం రోజుల నుంచి అయితే ములుగు జిల్లాలోనే ఉంటుంది. మళ్ళీ తాడ్వాయి మండలంలోకి వాళ్ళ చేరుకోవడంతో ఆ సమీప ప్రాంత ప్రజలైతే భయాందోళనతో ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు అయితే దాన్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.